హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ వ్యూస్. మన అందాన్ని మరింత రెట్టింపు చేసేది మన హెయిర్. సో హెయిర్ గనక ఎంత బాగుంటే సో మన అందం ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. హెయిర్ అనేది మనలోని కాన్ఫిడెన్స్ లెవెల్ను కూడా పెంచుతుంది. ఎప్పుడైనా మనం చూసుకున్నట్లయితే ఒక బట్టతలు ఉండే వాళ్ళకి బాగా హెయిర్ ఉండే వాళ్ళకి వాళ్ళ మధ్యన ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది చూసుకుంటే బాగా హెయిర్ ఉండే వాళ్ళు చాలా చక్కగా బయటికి రాగలుగుతారు, చాలా కాన్ఫిడెంట్గా కూడా మాట్లాడగలుగుతూ ఉంటారు కంపేర్ టు వాళ్ళు. సో మనం ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే మనకి పొల్యూషన్ వల్ల కావచ్చు, లేదంటే రకరకాల అనారోగ్య సమస్యల వల్ల కావచ్చు, హెయిర్ లాస్ అనేది చిన్న ఏజ్ నుంచే మనం చూస్తూ ఉన్నాం. సో మరి దీనికి ఏంటి సొల్యూషన్? దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? కంప్లీట్‌గా బట్టతలయ్యేంత వరకు మనం ఆగాల్సిన అవసరం ఉందా? సో బిఫోరే మనం ఆ హెయిర్ లాస్‌ని మనం ట్రీట్మెంట్ తీసుకొని దాన్ని కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుందా? ఎలాంటి ట్రీట్మెంట్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి? సో ఈ విషయాలు తెలుసుకోవడానికే నేను వచ్చేసాను. శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి కేహా హెయిర్ అండ్ స్కిన్ సెంటర్‌కి వచ్చేసానండి. సో మనతో పాటు డాక్టర్ దుర్గా కళ్యాణి గారు కూడా ఉన్నారు. సో మరి దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? ఏంటనే విషయాన్ని డాక్టర్‌ని అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్. హాయ్. మ్యామ్, సో ఇప్పుడు నేను చెప్పినట్టుగానే నిజంగానే హెయిర్ అనేది ఉన్నది అని అంటే ఖచ్చితంగా అవును. వాళ్ళకి ఆ హెయిర్ స్టైల్ మూలంగానే వాళ్ళ అందం కూడా పెరుగుతూ అవును. ఉంటుంది కదా! సో ఈ ఈ మధ్యన మనం చూస్తే చాలా చిన్న ఏజ్ వాళ్ళకి. సో వాళ్ళు చెప్తూ ఉంటారు, మా ఫాదర్‌కి లేదు, ఫోర్ ఫాదర్స్‌కి కూడా లేదు. బట్ అవును. నాకు చాలా చిన్న ఏజ్‌లోనే 20 ఇయర్స్ దాటగానే నాకు హెయిర్ లాస్ అయిపోతుంది, పట్టుదల వస్తుంది అని చెప్తూ ఉంటారు. హ్మ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మెన్ అండ్ వుమెన్ ఇద్దరిలో హ్మ్. కూడా హెయిర్ లాస్‌కి అసలు రీజన్స్ ఏముంటాయో చెప్తారా? సో, హెయిర్ లాస్‌కి టీనేజ్ నుంచే హెయిర్ లాస్ అవుతుంది, హెయిర్ థిన్నింగ్ అవుతుంది అనేసి వస్తూ ఉంటారు హ్మ్. మన దగ్గరికి. సో, మెయిన్ రీజన్స్ ఇప్పుడున్న స్ట్రెస్. హ్మ్. పిల్లలకు కూడా స్ట్రెస్ ఎక్కువగానే ఉంది. అండ్ పొల్యూషన్ ఎక్స్‌పోజర్, మనం ఎక్స్‌పోజ్ అయ్యే పొల్యూషన్ వల్ల వచ్చే డాండ్రఫ్ కానీ, అదర్ హెయిర్ ఇష్యూస్ కానీ హెయిర్ లాస్‌కి రీజన్ అవుతాయి. హ్మ్. అండ్ హార్మోనల్ ఇష్యూస్. మన చిన్నప్పుడు అంత చూడలేదు మనం హార్మోనల్ యెస్. ఇంబాలెన్సెస్. ఇప్పుడు పీసీఓడి గానీ, థైరాయిడ్ గానీ రకరకాల హార్మోనల్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. అండ్ డైట్, హ్మ్. క్రాష్ డైట్స్ చేయడం, లేదంటే ఎక్కువ అన్‌హెల్తీ ఫుడ్ తినడం, మనకు కావాల్సిన ప్రోటీన్ ఇంటేక్ ప్రాపర్‌గా లేకపోవడం హ్మ్. ఇవన్నీ. అండ్ వైటమిన్ డెఫిషియన్సీస్. అంటే ఫీమేల్స్‌లో గానీ, ఫీమేల్స్‌లో ఎస్పెషల్లీ ఎక్కువగా మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఐరన్ డెఫిషియన్సీస్, బి12 డెఫిషియన్సీస్ రావడము. హ్మ్. మెయిల్‌లో గూడా అంతే. ఫుడ్ ఇంటేక్ ప్రాపర్‌గా లేకపోవడం, టైంకి లేకపోవడం వల్ల ఈ వైటమిన్ డెఫిషియన్సీస్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో, ఇలా రకరకాల రీజన్స్ అయితే ఉన్నాయి. హ్మ్. హ్మ్. సో, ఎవరైతే ఫస్ట్‌లోనే అప్రోచ్ అవుతారో, ఎవరైతే ఎర్లీ స్టేజెస్‌లోనే అప్రోచ్ అవుతారో, హెయిర్ లాస్ అవుతూ ఉంది మనకి, ఇప్పుడే స్టార్ట్ అయింది, అప్పుడే అప్రోచ్ అవుతారో వాళ్ళకి మనం బెటర్‌గా ట్రీట్ చేయొచ్చు. హ్మ్. అండ్ బట్టతల రాకుండా గూడా ప్రివెంట్ చేయొచ్చు. హ్మ్. హ్మ్. ఆల్రెడీ మొత్తం హెయిర్ పోయిన తర్వాత వస్తే మనకి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఛాన్స్ ఉంది. హ్మ్. కానీ ఎర్లీ స్టేజెస్‌లో వస్తే అసలు ఈ ప్రాబ్లమే రాదు గదా! హ్మ్. బట్టతలే రాదు. ఈ ఉన్న ట్రీట్మెంట్ కూడా డిపెండ్ ఆన్ ద ఏజ్ ఏమైనా ఉంటుందా? 18 ఏజ్‌ని ఇయర్స్ బట్టి ప్లస్ ఎవరైనా చేసుకోవచ్చు. హ్మ్. 18 ఇయర్స్ అండ్ అబోవ్ ఉన్న వాళ్ళందరూ. ఏజ్ లిమిట్ ఏం లేదు. హ్మ్. బట్ ఎర్లీ స్టేజెస్‌లోనే మనకి కొన్ని ట్రీట్మెంట్స్ వర్క్ అవుతాయి. లైక్ జీఎఫ్‌సి గానీ, పీఆర్‌పీ గానీ. అంటే జీఎఫ్‌సి అంటే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేట్ ట్రీట్మెంట్. ఓకే. సో, దీనికి ఏంటి అంటే పేషెంట్ నుంచి మనం ఒక కొంచెం 10 ఎంఎల్ ఆఫ్ బ్లడ్ కలెక్ట్ చేసి, హ్మ్. దాని నుంచి కొన్ని సెల్స్ సెపరేట్ చేసి, హ్మ్. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉన్న ట్యూబ్‌లో వేస్తామనమాట. ఓకే. సో, అప్పుడు ఇవి యాక్టివేట్ అవుతాయి. హ్మ్. అవి ఇంజెక్ట్ చేయడం వల్ల మనకి హెయిర్‌కి బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అవుతది. హెయిర్ హ్మ్. స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతది. హెయిర్ గ్రోత్ ఇంక్రీజ్ అవుతది. థిక్‌నెస్ ఇంక్రీజ్ అవుతది. సో, ఓకే. అప్పుడు ఫాల్ తగ్గిపోతుంది ఆటోమేటిక్‌గా. హ్మ్. సో, దానివల్ల బట్టతల అనేది రాకుండా చేసుకోవచ్చు. ఓకే. అంటే ఈ జీఎఫ్‌సీ ట్రీట్మెంట్ అనేది నేను ఇంతకు ముందు అడిగినట్టు డిపెండ్ ఆన్ ఏజ్ అని ఎందుకన్నానంటే, లైక్ ఇప్పుడు 40, 50 ఇయర్స్ ఉన్న వాళ్ళకి జనరల్‌గానే హెయిర్ ఫాల్ అనేది అప్పుడు స్టార్ట్ అయిపోతుంది కదా! అలాంటి వాళ్ళు కూడా కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? రిజల్ట్ బావుంటుందా వాళ్ళలో కూడా? బావుంటుంది. వాళ్ళల్లో గూడా బావుంటుంది. ఎందుకంటే ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏం జేస్తాయంటే బ్లడ్ సర్క్యులేషన్‌ని ఇంప్రూవ్ చేస్తాయి. హ్మ్. సో, దానివల్ల ఏమవుతదంటే ఎప్పుడైనా మనకి హెయిర్ గ్రోత్ ఎందుకు ఉండదు అంటే హెయిర్‌కి కావాల్సిన ప్రాపర్ బ్లడ్ సప్లై వెళ్ళదు కాబట్టి హ్మ్. హెయిర్ థిన్నింగ్ అనేది జరిగి తర్వాత డ్రాప్ అయిపోతది. హ్మ్. అంటే ఐ మీన్ ఫాల్ అయిపోతది. సో, ఎప్పుడైతే మనం ఆ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తామో అప్పుడు హెయిర్ గ్రోత్ అనేది బావుంటుంది. అది ఏజ్ లిమిట్ ఏం లేదు. హ్మ్. 40-50 ఇయర్స్ ఉన్న వాళ్ళైనా సరే బట్టతల కాకుండా ఎవరికైతే థిన్నింగ్ ఉంటుందో వాళ్ళలో ఈ జీఎఫ్‌సీ అనేది బావుంటుంది. ఓకే. సో, ట్రీట్మెంట్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ మిమ్మల్ని అప్రోచ్ అయిన దగ్గర నుంచి ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది? ఫస్ట్ మనకు అప్రోచ్ అయినప్పటి నుంచి వాళ్ళు హెయిర్ ఫాల్ ఏ స్టేజ్‌లో ఉన్నారనేది చూస్తాము. హెయిర్ స్కాన్ చేసుకుంటాము. హ్మ్. ఎందుకు అంటే స్ట్రక్చర్ ఆఫ్ ద హెయిర్ ఎలా ఉంది? డెన్సిటీ ఎలా ఉంది? హ్మ్. థిక్‌నెస్ ఎలా ఉందనేది చూసుకొని ఏ స్టేజ్‌లో ఉన్నారో
ఫస్ట్ అది చూసుకుంటాం. దాని తర్వాత వాళ్ళకి అవసరమైన బ్లడ్ టెస్ట్‌లు ఏదైతే వైటమిన్స్ ఉన్నాయో అవన్నీ టెస్ట్ చేసుకుంటాం. ఓకే. సో, వాళ్ళకి ట్రీట్మెంట్ సజెస్ట్ చేయడం ఉంటుంది తర్వాత. కొంతమందిలో ఎవరికైతే డెఫిషియన్సీస్ ఉంటాయో ఆ టాబ్లెట్స్ ఇస్తే సరిపోతుంది. లేదు డెఫిషియన్సీస్ ఏం లేవు కానీ హెయిర్ థిన్నింగ్ అవుతుంది అన్నప్పుడు మనం ఈ ఇంజెక్టబుల్స్ అనేది అడ్వైస్ చేయడం ఉంటది. లైక్ పీఆర్‌పీ గానీ, జీఎఫ్‌సీ గానీ అడ్వైస్ చేయడం ఉంటుంది. ఎందుకు స్పెషల్లీ జీఎఫ్‌సీనే అంటున్నాను అంటే పీఆర్‌పీ ఏంటంటే కొంచెం పెయిన్‌ఫుల్‌గా ఉంటది. ఓకే. ట్రీట్మెంట్. జీఎఫ్‌సీ అనేది ఏంటంటే సెల్స్ లేకుండా మనకి ప్లాస్మా అనేది వస్తది. సో, ఓకే. దానివల్ల మనకి పెయిన్ అనేది చాలా మినిమల్‌గా ఉంటది. ఓకే. అండ్ ఇమ్మీడియేట్‌గా వాళ్ళ వర్క్‌కి వెళ్ళిపోవచ్చు. ఇమ్మీడియేట్‌గా వాళ్ళ వర్క్ అనేది వెళ్ళిపోవచ్చు. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏముండవు. పేషెంట్ ఓన్ బ్లడ్డే తీసుకుంటాం కాబట్టి. ఓకే. ఓకే. సో, ఇప్పుడైతే మేము మా వ్యూవర్స్‌కి కొంచెం ప్రాక్టికల్‌గా చూపిద్దాం అనుకుంటున్నాము. సో, దీని మీద ఉన్నటువంటి మిత్స్ కావచ్చు, లేదంటే డూ అండ్ డోంట్స్ గానీ, ఇవన్నీ కూడా మీరు ప్రాక్టికల్‌గా చూపిస్తే నేను అడుగుదాం షూర్. అనుకుంటున్నాను. షూర్. ఓకే. సో, ఈ జీఎఫ్‌సీ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే పేషెంట్ నుంచి మనం బ్లడ్ కలెక్ట్ చేస్తాం. చేసి ఇది జీఎఫ్‌సీ ట్యూబ్స్ అంటామన్నమాట. ఓకే. ఇందులో మీకు కనిపిస్తుందా కింద యెస్. లిక్విడ్? కొంచెం ఇవి గ్రోత్ లిక్విడ్. ఫ్యాక్టర్స్. సో, మనం ఇందులో బ్లడ్ కలెక్ట్ చేసి ఇందులో వేస్తాం. వేసి సెంట్రిఫ్యూజ్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తది. పైన లిక్విడ్ కనిపిస్తుంది యెస్. కదా! యెస్. ఇలా మనకి ఈ ప్లాస్మా అనేది వస్తుంది. దీన్ని మనం కలెక్ట్ చేస్తాం. కలెక్ట్ చేసి పేషెంట్‌కి ఎక్కడైతే థిన్నింగ్ ఆఫ్ ద హెయిర్ ఉంటుందో అక్కడ ఇంజెక్ట్ చేయడం జరుగుతది. ఓకే. సో, ఇది కంప్లీట్‌గా సెల్స్ అన్ని కిందకెళ్ళిపోయాయి చూడండి. సో, కంప్లీట్‌గా సెల్స్ లేకుండా వస్తుంది. సెల్యులర్ కాబట్టి పెయిన్ లేకుండా ఉంటుంది. ఓకే. ఓకే. సో, దీన్ని మనం కలెక్ట్ చేసుకుందాం. సో, ఇట్లా మనం ఈ గ్రోత్ ఫ్యాక్టర్ ప్లాస్మా అనేది కలెక్ట్ చేస్తాం. ఇంజెక్షన్స్‌లో. ఇంజెక్షన్స్‌లో కలెక్ట్ చేస్తాం. కలెక్ట్ చేసి మనం దాన్ని ఇంజెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో, ఇప్పుడు కొంతమందికి ఎవరైతే చాలా పెయిన్ సెన్సిటివ్ ఉంటారో వాళ్ళకి అనస్థీషియా క్రీమ్ అప్లై చేసి ఇవ్వడం ఉంటుంది. ఓకే. లేని వాళ్ళకి డైరెక్ట్‌గా చేయొచ్చు. ఇది వైబ్రేటర్ అన్నమాట. పెయిన్ లేకుండా ఉండడం కోసం. ఓహో! కొంచెం వైబ్రేట్ సో, వైబ్రేటర్‌ని అలా పెడుతూ లోపలికి ఇంజెక్ట్ పెడుతూ చేస్తూ ఇంజెక్ట్ ఉన్నారు. చేస్తూ ఉండాలి. సో, వాళ్ళకి ఓకే. పెయిన్ లేకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ పర్సన్‌కి మామూలుగా డిఫ్యూజ్ ఎలపేషియా అంటే జనరల్‌గా హెయిర్ ఫాల్ ఉంది కాబట్టి ఆల్ ఓవర్ ద స్కాల్ప్ ఇవ్వడం జరుగుతది. ఓకే. ఎవరికైతే స్పెసిఫిక్‌గా కొన్ని పార్ట్స్‌లోనే ఉన్నప్పుడు అక్కడ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో, అలా వాళ్ళకి ఎన్ని సెషన్స్ పడతాయి ఏంటి అని ముందే చెప్తారా? చెప్తాను. ఓకే. మాక్సిమమ్ 4-6 సెషన్‌కి మధ్య ఎంత గ్యాప్ 20 డేస్ టు ఇస్తారు? 1 మంత్. ఓహ్! ఓకే. సో, ఇట్లా మనం ఆల్ ఓవర్ ద స్కాల్ప్ ఇంజెక్ట్ చేయడం జరుగుతది. సో, పెయిన్ అనేది చాలా మినిమల్‌గా ఉంటది దీంట్లో. ఓకే. కంపేర్ టు పీఆర్‌పీ పీఆర్‌పీ ఇందులో ఇది ఎక్కువ పెయిన్ ఉండదు. ఓకే. జనరల్లీ మ్యామ్ ఇప్పుడు నా హెయిర్ లాస్ అయిపోతుంది, బాగా థిన్ అయిపోతుంది అని ఒక పేషెంట్ ఎప్పుడు దాన్ని ఐడెంటిఫై చేసుకొని డాక్టర్‌ని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. ఎలా తెలుస్తుంది ఐడెంటిఫికేషన్? జనరల్‌గా మనకి సీజనల్‌గా గానీ, ఏదైనా ఫీవర్ వచ్చినప్పుడు గానీ కొంచెం హెయిర్ లాస్ అనేది ఎక్కువగా ఉంటది. ఎప్పుడైతే మనకు కంటిన్యూయస్‌గా ఒక 1 మంత్ అయిన తర్వాత గూడా ఎప్పుడైతే మోర్ దెన్ 100 హెయిర్ పోతుంది అంటే పట్టుకుంటేనే వచ్చేస్తుంది, ఓకే. చాలా ఎక్కువ వస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వాలి. ఎందుకంటే దానికి ఇంటర్నల్ రీజన్స్ ఇంకేదో ఉంటాయి. అదేంటి అనేది మనం ఇవాల్యుయేట్ చేసుకొని ఆ తర్వాత ట్రీట్మెంట్ చేయడం ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు కూడా వాళ్ళ హెల్త్ కండిషన్ ఏంటి అని అనేది అన్ని చెక్ ఖచ్చితంగా చేస్తారా? చూస్తాం. ఓకే. ఖచ్చితంగా చూస్తాం. అంటే వైటమిన్ డెఫిషియన్సీస్ ఏమన్నా ఉన్నాయా? ఫీమేల్స్‌లో అయితే హార్మోనల్ ఇష్యూస్ థైరాయిడ్ గానీ, పీసీఓడీ గానీ ఉందా? మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఇంకేమన్నా ఉన్నాయా? ఓవర్ బ్లీడింగ్ అవ్వడం గానీ, అలా ఏమన్నా ఉన్నాయా చూసుకొని, వాళ్ళు తినే డైట్ కూడా చూస్తాం. ఓకే. సో, కొంతమంది ఏంటంటే అస్సలు క్రాష్ డైట్ చేస్తూ ఉంటారు. అసలేం తినరు. ప్రోటీన్ తీసుకోరు. సో, అలాంటి వాళ్ళకి మనం ఈ ట్రీట్మెంట్ చేసినా కూడా రిజల్ట్ రాదు. ఎవరైతే ఇంప్రాపర్ డైట్, పూర్ డైట్‌లో ఉన్నారో వాళ్ళకి మనం ఎన్ని ట్రీట్మెంట్స్ చేసినా కూడా హెయిర్ అనేది రాదు. అది రీప్లేస్ చేస్తూ ఇది కూడా చేసుకుంటే వస్తది. ఇప్పుడు లైక్ క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళకి ఆటోమేటిక్‌గా ఊడిపోతూ ఉంటుంది. జుట్టు వాళ్ళు కీమోథెరపీస్, రేడియేషన్ అవి తీసుకునేటప్పుడు పోతూ ఉంటుంది కదా! కొద్ది రోజుల తర్వాత మళ్ళీ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది కదా! అప్పుడు కూడా చాలా థిన్‌గా ఉంది. కొంచెం ఈ గ్రోత్ ఎక్కువ చేసుకోవాలనుకునేటప్పుడు కూడా వాళ్ళకి హెల్ప్ అవుతుందా ఇది? ఖచ్చితంగా హెల్ప్ అవుతది. పోస్ట్ కార్సినోమానే కాదు, పోస్ట్ వైరల్ గానీ, లేదంటే చాలా ఎక్కువ డిసీజెస్ అంటే పెద్ద డిసీజెస్ ఉండి, దానికి ఇమ్యునో సప్రెసెంట్స్ వాడుతున్నప్పుడు
వాళ్ళకి హెయిర్ లాస్ అనేది ఉంటుంది. మళ్ళీ దాని నుంచి మొత్తం రికవర్ అయిన తర్వాత మనం ఈ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం ఉంటది. అలాంగ్ విత్ దట్ ఎలాగో రెస్పాన్స్ ఉండదు. మళ్ళీ వాళ్ళు ఆ డిసీజ్ నుంచి బయటపడ్డారు, నార్మల్ అయ్యారు, స్టెబిలైజ్ అయ్యారు. అప్పుడు మనం ఈ ట్రీట్మెంట్స్ చేసుకుంటే రిజల్ట్ ఉంటుంది. ఓకే. ఈ స్కాల్ప్ అలర్జీస్ ఉండేవాళ్ళు, లేకపోతే డాండ్రఫ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు. సో, అలాంటి వాళ్ళు చేయించుకుంటే ఏమన్నా ఫలితం ఉంటుందా? లేకపోతే దాన్ని ట్రీట్ చేసిన తర్వాతే దీన్ని స్టార్ట్ చేస్తారా? ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా డాండ్రఫ్ ఉన్నప్పుడు దాన్ని కూడా ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి డాండ్రఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటది అనేది ఒక వీడియో ఓకే. చేద్దాము. ఓకే. షూర్. డాండ్రఫ్ ట్రీట్ చేస్తూ ఇది కూడా చేయొచ్చు. ప్యారలల్ గా రెండు పార్లర్‌గా ఒకటేసారి 2 చేయొచ్చు. చేసుకోవచ్చు. యాహ్! ఓకే. సో, ఈ ట్రీట్మెంట్ ఇంతేనా? ఇంకా ప్రొసీజర్ ఏమైనా ఉన్నదా? ఇప్పుడు ఇలా మనం గ్రోత్ ఫ్యాక్టర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఇంకా కొంచెం మనం హెయిర్ ని స్టిమ్యులేట్ చేయడానికి లేజర్ ట్రీట్మెంట్ అనేది చేయడం ఉంటది. అదేంటో ఒకసారి చూద్దాం. సో ఇది LLT, లో లెవెల్ లేజర్ లైట్ థెరపీ అంటాం. దీంట్లోంచి లేజర్ లైట్ వస్తుంది అనమాట. Okay. అది మన హెయిర్ ఫాలికల్స్ ని స్టిమ్యులేట్ చేస్తుంది, హెయిర్ గ్రోత్ ని కూడా ఎన్హాన్స్ చేస్తుంది. ఓకే. సో చూద్దాం ఇది ఎలా ఉంటుందో. ఓకే. సో ఇందులోంచి వచ్చే లేజర్ లైట్ వల్ల హెయిర్ ఫాలికల్ అనేది స్టిమ్యులేట్ అయిపోయి గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. సో మనం ఇది GFCతో కానీ PRPతో కానీ కంబైన్ చేసుకుంటే ఇంకా రిజల్ట్స్ అనేవి ఇంకా బాగుంటాయి. ఓకే. ఓకే. సో, ఇంతకుముందు మీరు చేసిన జీఎఫ్సీ ట్రీట్మెంట్ తర్వాత ఎవ్రీ టైమ్ దీన్ని దీన్ని పెట్టాల్సి ఉంటుంది. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో, హెయిర్ లాస్ అవుతున్న వాళ్ళకి, లేకపోతే హెయిర్ గ్రోత్ కావాలనుకునే వాళ్ళకి ఈ జీఎఫ్సీ ట్రీట్మెంట్ ఎలా చేస్తారు, ఏంటి అని ప్రాక్టికల్గా చూపించినందుకు మీ క్లినిక్లో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో, వ్యూవర్స్ చూస్తున్నారు కదా, హెయిర్ గ్రోత్ కావాలనుకునే వాళ్ళు లేదా హెయిర్ లాస్ తోటి బాధపడుతునే వాళ్ళు ఎవరైనా సరే కూడా వాళ్ళకి ఈ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అనే ఈ కొత్త ట్రీట్మెంట్ ఏ రకంగా పనిచేస్తుంది ఏంటి అనేది చూసారు కదా. దీనికి సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా, ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.